మేనరాశి. ఈ మేనరాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి శిక్షణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ మేనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఏలినాటి శని అనేటువంటి ప్రభావం చాలా మీడియంగా ఉంది. మరి ఈ జన్మ రాశిలో ఉన్నటువంటి రాహు 9 ఏప్రిల్ నుంచి వక్రించినటువంటి బుధుడితో కలవడము, 23 ఏప్రిల్ నుంచి కుజుడితో కలవడము, ఆ తర్వాత 25 ఏప్రిల్ నుంచి డైరెక్ట్ అయ్యి సవ్యదశలో ఉండడము, వీళ్ళతో కలవడము, ఈ యొక్క రాహుగ్రహం మీకు జన్మంలో కొన్ని ఇబ్బందులు మీకు తీసుకొస్తూ ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం సన్నగిల్లడానికి అవకాశం ఉంటుంది. మనం చేసేటటువంటి పని ఎంతవరకు కరెక్టు అని ఎప్పుడు కూడా మీరు ఆలోచించుకునే విధంగా ఈ నెల మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి కేతువు మీ భార్య ఆరోగ్యం పైన, మీ భార్య యొక్క స్థితిగతుల పైన దాని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. మీరు చక్కగా భార్య ఆరోగ్యవంతురాలుగా ఉండాలని కోరుకుంటూ చిన్న తుమ్ము వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా మీరు వెంటనే కంగారు పడిపోతూ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి అనేకమైనటువంటి వైద్య పరీక్షలు చేయించి మరి ఈ విధంగా ఈ నెలంతా కూడా మీకు ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురువు 24 ఏప్రిల్ నుంచి శుక్రుడితోనూ, మరి 2 ఏప్రిల్ నుంచి వక్రించినటువంటి బుధుడితోనూ కలవడం వల్ల ఎకనామికల్ ఫ్రంట్లో మీకు కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగ వృత్తి విషయాల్లో రాణింపు అనేటటువంటిది ఉంటుంది, ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ రాశి వాళ్ళకి ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి మరి ఎంత సాఫ్ట్వేర్ రెసెషన్ వచ్చినప్పటికీ కూడా దాని పోటీకి తట్టుకొని మీరు ఈ రెసెషన్లో మీరు కొట్టుకుపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు. ఇది నిజంగా మీ ప్రజ్ఞ, మీ లక్ అని చెప్పాలి. ఈ విధంగా సంతానం లేనటువంటి వాళ్ళకి మరి ఈ రాశి వాళ్ళకి సంతానం ఏప్రిల్ 22 లోపల కలగడం జరుగుతుంది. ఇక చదువుల కోసం చదువుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా చదువుతారు. ఇంకా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి మేము చేసుకోవాలని అనేటటువంటి వాళ్ళకి సప్తమ కేతువు మీకు లాభాలను కలిగిస్తాడు. విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తాడు. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ ఉద్యోగం కోసం అప్లై చేసుకుని వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి మహిళలు మాకు గుర్తింపుకుంటున్నాయి, మేము ఉద్యోగాలు మానేసి ఇలా కూర్చున్నాం, మళ్ళీ మాకు ఉద్యోగం వస్తుందా అండి సాఫ్ట్వేర్లో అని చెప్పి బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేటటువంటిది రావడానికి అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మేము ఎంప్లాయీస్ అండి, మేము బ్యాంక్ ఎంప్లాయీస్ అండి, మేము అయినప్పటికీ కూడా మాకు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, మరి డైవర్స్ కేసులు వేసుకున్నామండి, మరి నేను ఇదంతా కూడా ఎంతవరకు వస్తుందండి అని అనేటటువంటి వాళ్ళకి ఇది ఎంత ఏలినాటి శని ప్రభావం తప్ప విడిపోయేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి విడిపోవడం గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. వివాహాలు కానటువంటి వాళ్ళ వివాహాలు తర్వాత అవుతాయి. ఇక మీకు అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు అడగకుండా అప్పులు తెచ్చేస్తారు. అలాగే మీరు కూడా ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో అటువంటి వాళ్ళందరి దగ్గరికి మీరు కూడా అప్పులు పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తారు. డిపార్ట్మెంటల్ స్టోర్సు, హోటల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఈ యొక్క బట్టల షాపులు, ఈ వ్యాపారాలు చాలా మంచిగా ముందుకు వెళ్తాయి. మంచి లాభాలు మీరు గడిస్తారు. ఇక ఎలక్ట్రానిక్స్ సర్వీస్ అండ్ సేల్స్, తర్వాత కంప్యూటర్ కొత్తగా ప్రాజెక్ట్స్ కోసం ఆఫీసులో ఓపెన్ చేసి కూర్చున్న వాళ్ళకి భంగపాటు తప్పదు. ఆ విధంగా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి కొత్తగా అప్పులు చేసి
మనం ముందుకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి కూడా అప్పుడు అప్పులు పడతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు ఇంట్లో కుంకుమార్చన చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క సమస్త దోషాలు పోయి మీరు బ్రహ్మాండంగా ఈ నెలలో మీరు పుంజుకుంటారు. శుభమస్తు.